పాపం సాక్షిలో నిత్యం రాసేవి అసత్యాలని మన అందరికీ తెలుసు. పాపం భారతీరెడ్డికి జగన్మోహన్ రెడ్డి దారుణమైన ఓటమి చూసిన తర్వాత మరి మతి భ్రమించిందో ఏమోలో తెలియదు. కానీ ఈరోజు ఒక వార్త అయితే రాశారు సాక్షిలో. ఏం వార్త రాశారంటే, కొలువు తీరిన కొత్త సభ, సీఎం సహా మంత్రులు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. అక్కడ వరకు బాగానే ఉంది. తొలి రోజే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను అగౌరవపరిచిన ప్రభుత్వం. ఇక్కడ సరే అగౌరవం అనేది కాసేపు పక్కన పెడదాం. తొలి రోజే ప్రతిపక్ష నేత అంట. ప్రతిపక్ష హోదా ఎవడిచ్చాడు? సాక్షిలో భారతీరెడ్డి రాసిచ్చిందా? రాత్రి ఏమన్నా తాడేపల్లి ప్యాలెస్ లో భారతీరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాసిచ్చిందా? జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఉందా? ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే. నీకు ప్రతిపక్ష హోదా ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఎంత నిర్లజ్జగా, ఎంత నిస్సిగ్గుగా ప్రతిపక్ష హోదా ఉన్న వ్యక్తిని ఎలా రాశారు సాక్షిలో? నాకు అర్థం కాలేదు. ఎక్కడి నుంచి వచ్చింది సాక్షి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా? నేను భారతీరెడ్డిని అడుగుతున్నా. పేపర్ నడిపేది భారతీరెడ్డి కాబట్టి డైరెక్ట్గా భారతీరెడ్డిని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా ఎక్కడి నుంచి వచ్చింది? ఏం రాశారో చూడండి. సీఎం తర్వాత విపక్ష నేతల ప్రమాణ స్వీకారం చేయడం సభా సాంప్రదాయం అట. ఆ సాంప్రదాయాన్ని కాదని మంత్రులు తర్వాత విపక్ష నేత జగన్కి అవకాశం అంట. అసలు గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ మూల కూర్చోబెట్టాలా, ఎక్కడో లాస్ట్లో చేయించాలా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేనప్పుడు ఆయన ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆయన పేరు ఎక్కడొస్తే అక్కడ ప్రమాణ స్వీకారం చేయాలా. కాకపోతే సిగ్గు శరం లేకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కూడా లోనికి అనుమతి లేకపోతే, అసెంబ్లీలోకి అనుమతి లేకపోతే, ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి అసెంబ్లీలోకి అనుమతి లేకపోతే వాళ్ళ వైసీపీ నేతలు పయ్యావుల కేశవ్ దగ్గరికి వెళ్ళి కాళాయాల పడి బ్రతిమలాడితే, పయ్యావుల కేశవ్ చంద్రబాబు గారిని అడిగితే పోనేలా అని చెప్పి ఆయన పెద్ద మనసు చేసుకుని ఒప్పుకుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ అసెంబ్లీలోకి వచ్చింది. అది చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన గౌరవం, ప్రతిపక్ష హోదా లేకపోయినా. ఇకపోతే ప్రమాణ స్వీకారం ఎక్కడో మూలం చేయాల్సిన జగన్మోహన్ రెడ్డిని అబ్బెబ్బే బాగోదు, మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వండి అని చెప్పి మళ్ళీ అడుక్కుంటే, మళ్ళీ దాన్ని పయ్యావుల కేసు చంద్రబాబు గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన పెద్ద మనసుతో సరే పోనేలాని ఒప్పుకుంటే నిన్న ఆ మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేశాడు. మరి ఇవన్నీ నిస్సిగ్గుగా నిన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు నిన్న సభలో జగన్మోహన్ రెడ్డికి గౌరవం దక్కింది అంటే చంద్రబాబు గారు పెట్టిన భిక్ష. నిన్న సభలో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారు భిక్ష చేస్తే ఆ గౌరవం వచ్చింది. ఆ కారు లోనికి వచ్చింది, ప్రమాణ స్వీకారం ముందుకు వచ్చింది, ముందు వరుసలో సీటు వచ్చింది. అది చంద్రబాబు గారు వేసిన భిక్ష. నీకు ప్రతిపక్ష హోదా లేదు, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే. ఆ విషయం తెలుసుకోవాలి. సాక్షి రాసేటప్పుడు నువ్వు కొన్ని నియమాలు, సంప్రదాయాలు, పద్ధతులు అనేటప్పుడు ఏదో రాస్తున్నావు కదా. మరి గతంలో అదే చంద్రబాబు గారిని, అదే భువనేశ్వరి గారిని నిండు అసెంబ్లీలో అనకూడని మాటలని అవమానించినప్పుడు ఈ అని పళ్ళు పైపెట్టి నవ్వాడు కదా జగన్మోహన్ రెడ్డి. నవ్వాడా? అది సభా సాంప్రదాయమా? సభలో లేని మహిళలను లేకపోతే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను ఆ అసెంబ్లీలో అగౌరవపరచాలని ఏ సభా నియమం చెప్పింది? ఆ రోజు నీ కళ్ళు ఎవరైనా మింగాడా? ఆ రోజు ఎందుకు రాయిలా సాక్షిలో? వైసీపీ పార్టీ చేసింది ఖచ్చితంగా తప్పు. ఆ ప్రతిపక్ష పార్టీ నేత సతీమణిని అవమానించడం ఖచ్చితంగా ఖండిస్తున్నామని ఆ రోజు నీ సాక్షిలో ఎందుకు రాయిలా? ఈ రోజు విలువలు గుర్తొచ్చాయా? ఎక్కడ లేని నీకు ప్రజలే చిచి అని చెప్పి నిన్ను కుక్కం తరిమినట్టు తరిమేస్తే, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా నిన్ను మూలను కూర్చోబెడితే, నీకు నువ్వు ఇచ్చుకుంటే ప్రతిపక్ష హోదా ఇచ్చుకుంటే నీ తాడేపల్లి ప్యాలెస్లో రాజులా పెట్టుకో, లేదా నీ హైదరాబాద్ లోటస్ పండ్లో రాజులా పెట్టుకో, లేదా యలహంక ప్యాలెస్లో పెట్టుకో, లేదా ఇడుపులపాయ ప్యాలెస్లో పెట్టుకో. అంతేగాని అసెంబ్లీలో పెట్టడం కుదరదు. నీకు జగన్మోహన్ రెడ్డి రాజు అయితే నీ దగ్గర పెట్టుకో. ఇక్కడ సభా సాంప్రదాయాలు ఉంటాయి. ప్రతిపక్ష హోదా కూడా లేని వ్యక్తిని ఏ విధంగా ట్రీట్ చేయాలి? వాస్తవానికి నిన్న చంద్రబాబు గారు పెట్టిన భిక్ష ఆయనకి దక్కినటువంటి గౌరవం. ఎంత నిస్సిగ్గుగా, నిర్లక్ష్యంగా నిన్న అంత జగన్మోహన్ రెడ్డికి అన్ని అవకాశాలు కల్పిస్తే జగన్మోహన్ రెడ్డికి సిగ్గు ఉండాలి. నిన్న అసెంబ్లీలో తలెత్తుకోలేకపోయాడు. ప్రమాణ స్వీకారానికి ఒక నిమిషం ముందు వచ్చాడు, ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయాడు. సొంత పార్టీ సభ్యులే అసహించుకునే పరిస్థితి. ఇదేంట్రా బాబు, కనీసం మేము ప్రమాణ స్వీకారం చేసేవారు, నువ్వు సొంత పార్టీ నేతలు ప్రమాణ స్వీకారం చేసేవరకైనా నువ్వు కూర్చోవాలి కదా. ఇదేంట్రా బాబు, మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా కూర్చోకుండా వెళ్ళిపోయాడు ఈ మనిషి, ఇదేం పద్ధతి అని చెప్పి సొంత పార్టీ నేతలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మోహన్ చెల్తలా, నువ్వు గతంలో అన్నావుగా కళ్ళు పెద్దవి చూస్తే భయపడతామా? ఇక్కడ 151 మంది ఉన్నావు. ఒకసారి మీ ఆంధ్రంలో అయితే మీ 23 మంది పరిస్థితి ఏంటో అన్నావు. ఇప్పుడు 164 మంది ఉన్నారు అక్కడ. వాళ్ళు అయితే మీ 11 మంది పరిస్థితి ఏంటి? నువ్వు అన్న డైలాగే కదా. నువ్వేమన్నా కళ్ళు పెద్దవి చేసి చూస్తే ఇప్పుడు భయపడతాడు ఎవడన్నా అక్కడ? వాళ్ళు 164 మంది అయితే నీ 11 మంది బ్రతికేంటి? నువ్వు చెప్పిన డైలాగ్ ఇప్పుడు ఈ రోజు వాళ్ళు మాట్లాడితే నీ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి విలువలు ఏ రోజైనా చంద్రబాబు గారిని గౌరవించాడా? ఏ రోజైనా లోకేష్ని గౌరవించాడా? ఏ రోజైనా టీడీపీ నేతలు గౌరవించారా? అరే చివరికి ఆయన మాట్లాడుతుంటే, చంద్రబాబు గారు మాట్లాడుతుంటే మైక్ కూడా కట్ చేసినటువంటి దిక్కుమాలిన చరిత్ర మీది. ఆయన ఆ రోజు ఏం ఫీల్ అవ్వలేదు. ఆయన
కానీ ఆయన సతీమణిని అవమానించిన రోజు బాధపడి ఆయన బయటికి వెళ్ళిపోయాడు, శపథం చేశాడు, నేను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని. ఎస్, ముఖ్యమంత్రిగానే అడుగు పెట్టాడు. కూడా ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే ఎదుగో ఎస్ మేము వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని సవాల్ చేయి, లేదా ప్రజల్లో తిరుగుతామని చెప్పు. అంతేగాని ఇలాంటి అభూత కల్పనలు అసత్యాలు రాయటం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డికి నిన్న సభలో గౌరవం దక్కింది అంటే అది చంద్రబాబు గారు పెట్టినటువంటి భిక్ష. కానీ ఉచ్చ నీచాలు మరిచి ఈ విధంగా రాయటం, 40% ఓట్లతో అతి బలమైన పార్టీగా వైఎస్ఆర్సీపీ అని కూడా చూడని చంద్రబాబు అట. ఇక్కడ నిజంగా మరి అలాగే 2019లో చంద్రబాబు నాయుడు కూడా 40% ఓట్లతోనే కదా గెలిచాడు. ఆ రోజు చంద్రబాబు గారిని ఏ రోజు 40% ఓట్లు వచ్చినాయి అని చెప్పి నీ దిక్కుమాలిన సాక్షిలో ఏ రోజు రాయలేదే. చంద్రబాబుకి 23 సీట్లు దేవుడి స్క్రిప్ట్, 23 సీట్లు దేవుడి స్క్రిప్ట్ అన్నావు తప్ప ఏ రోజైనా చంద్రబాబు గారు 40% ఓటింగ్తో ఉన్నాడు, బలమైన ప్రతిపక్షంగా ఉన్నాడని చెప్పి నీ దిక్కుమాలిన సాక్షిలో ఏ రోజు రాయలేదే. మరి ఈ రోజు ఓటింగ్ ఎలా గుర్తొచ్చింది అంటే మీకు 151 సీట్లు వస్తేనేమో సీట్ల గురించి మాట్లాడతారు, మిమ్మల్ని ఏమో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు ఓడిస్తే మాత్రం ఓట్ల శాతం గురించి మాట్లాడతారు. ఇది ఎక్కడ దిక్కుమాలిన ఆ జర్నలిజమో నాకైతే అర్థం కావట్లా. ఇక 2019లో చంద్రబాబుకు సముచిత స్థానం కల్పించిన వైఎస్ఆర్సీపీ అందుకు విరుద్ధంగా చంద్రబాబు గారికి మీరు కల్పించేదేంటి? ఆయన రాజ్యాంగం ప్రకారం ప్రతిపక్ష హోదా సంపాదించుకున్నాడు, ప్రతిపక్ష హోదా నేతకు దక్కాల్సిన గౌరవం దక్కింది ఆయనకి. ఒక క్యాబినెట్ ర్యాంక్ హోదా అనేది ప్రతిపక్ష పార్టీ నేతకు దక్కుతుంది. ఆ హోదా చంద్రబాబు మీరు కల్పించింది ఏంటి? అందులో చంద్రబాబు గారు మీకు కల్పించారు, అది గొప్ప. మీరు ఆయనకు కల్పించాలా? ఆయన 23 సీట్లు గెలుచుకుని ప్రతిపక్ష హోదాకి సరిపడా సీట్లు ఆయన గెలుచుకున్నాడు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చంద్రబాబు గారికి 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఇచ్చేవాడా? ఎంత హేళన చేసేవాడు. 23 సీట్లకే ఎన్ని మాటలు అన్నవాళ్ళు, నిజంగా 11 సీట్లు వస్తే ఎన్ని మాటలు అనేవాళ్ళు. ఆ రోజు చంద్రబాబు గారికి అందుకే చెప్పేది, సాక్షులు చదువుకు తెచ్చిన వాడిని ఎవరైనా పెట్టుకోవాలా, రాజ్యాంగాలు తెలిసిన వాళ్ళని ఆర్టికల్స్ తెలిసిన వాడిని ఎవరైనా పెట్టుకుంటే తెలుస్తుంది. చంద్రబాబు గారికి మీరేం కల్పించలా, జగన్మోహన్ రెడ్డి ఏం భిక్ష చేయలా. కానీ జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు చంద్రబాబు గారు భిక్ష చేశారు. అది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు రాయటం. తొలి రోజు 171 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం. సో నిజం జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు నిన్న సభకు ఆలస్యంగా వచ్చాడు, ఎందుకు దొడ్డిదారిని వచ్చాడు, ఎందుకు ప్రమాణ స్వీకారం అయిపోగానే తోటి సభ్యుల ప్రమాణ స్వీకారం అయ్యే వరకు కూడా ఉండకుండా ఎందుకు పారిపోయాడు? మరి వీటికి సమాధానం చెప్తారా మీరు? జగన్మోహన్ రెడ్డి తలెత్తుకుని నిలబడలేకపోయాడు సభలో. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చేష్టలు అవి, అవమానించి మాట్లాడినటువంటి మాటలు అవి. కాబట్టి ఈ రోజు తనను ఎక్కడ కించపరుస్తారు, తనను ఎక్కడ నిలదీస్తే కనీసం సపోర్ట్ చేసేవాడు కూడా నాకు లేడు, నా బలం లేదని భయపడి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి పారిపోయాడు. నిన్న నమస్కారం పెడితే ప్రతి నమస్కారం చంద్రబాబు గారు పెట్టారు, అది సంస్కారం. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా చంద్రబాబు గారికి తిరిగి నమస్కారం పెట్టాడా? కాలు మీద కాలేసి కూర్చుంటాడా? చంద్రబాబు గారిని తోటి సభ్యులు రానా మాటలు అంటుంటే పగలబడి నవ్వుతాడా? అయిపోవాలా, ముందుంది ముసల పండుగ. ఇప్పుడే కదా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైంది. రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి ఏ విధంగా ప్రశ్నిస్తాడు, లేదా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీని అడిగే ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చెప్తాడు అనేది కాలమే నిర్ణయిస్తుంది.